దుగ్గొండి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రల్ల బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ సమావేశ పాదయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మరియు నర్సంపేట నియోజకవర్గ రాజ్యాంగ పరిరక్షణ కోఆర్డినేటర్ కూచన రవిరెడ్డి మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ మరియు నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకాల శ్రీనివాస్ రెడ్డి మరియు దుగ్గొండి మండల రాజ్యాంగ పరిరక్షణ కోఆర్డినేటర్ రాజు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ఎర్రబెల్లి స్వర్ణ మరియు కూచన రవిరెడ్డి మాట్లాడారు. ఎంపీటీసీలు కానీ సర్పంచులు జెడ్పీటీసీలు అందరికీ కూడా నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. సోదరిమణులందరికీ కూడా నా నమస్కారం. కాలాతీతమైంది, చాలాసేపు అయింది నేను తీసుకొని రావడం జరిగింది. అయినా కూడా మనం ప్రతి ఇంటింటికి కూడా ఈ జై బాపు కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నిన్న మొన్న కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. దీని గురించి విపులంగా కూడా ఇప్పటివరకు ఇక్కడ మాట్లాడిన వాళ్ళు మీకు చెప్పే ఉంటారు. జై బాపు అనేది మనకు స్వరాజ్యం తీసుకొచ్చిన గాంధీ గారి గురించి, గొప్పతనం గురించి చెప్పాల్సిన బాధ్యత మన పైన. ఈ సంస్కృతి పోవాలి, నిజంగా నిజాలు వెలుగులోకి రావాలంటే మనము వీళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటూ, ఈరోజు రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ రేపు వచ్చే భావి తరాలకు ఇది మా దేశ గొప్పదనం అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేకపోయినామని బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇది మరొక స్వతంత్ర పోరాటము. ఈ పోరాటంలో స్వచ్ఛందంగా నా వంతు పాత్రగా నేను వస్తున్నా, నా కుటుంబానికి కానీ పక్క వాళ్ళకి కానీ వీళ్ళ గొప్పతనాన్ని తెలియజేసే నాకు అదృష్టం వచ్చిందని చెప్పి అదృష్టంగా భావించి స్వచ్ఛందంగా వచ్చి ప్రతిరోజు పొద్దున ఒక గ్రామము, సాయంత్రం ఒక గ్రామం పాదయాత్ర కంప్లీట్ చేసి ఈ నెల 25 లోపల ఈ నర్సంపేట నియోజకవర్గం మొత్తం కంప్లీట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే జై భీమ్, మన రాజ్యాంగం చాలా గొప్పది. నిజంగా కూడా ఈ రాజ్యాంగాన్ని మనం బైబుల్, ఖురాన్ అలాగే భగవద్గీతతో సమానంగా చూస్తాం. ఎందుకనంటే ఈ దేశంలో ఉన్న ఈ రాజ్యాంగం చూసి అన్ని దేశాలు కూడా మన దేశాన్ని వైపు చూసి పోగొడతాయి. కాబట్టి ఈ దేశంలో ఉన్న ఈ గొప్పతనాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని పార్టీలు కూడా చూస్తున్నాయి. మొన్న పార్లమెంట్లో కూడా అమిత్ షా మాట్లాడింది మీరంతా వినుండొచ్చు. జై శ్రీరామ్ అంటే ముక్తి కలుగుతుంది, జై భీమ్ అంటే ఏమొస్తుంది అని గుండెల్లో ధైర్యం వస్తుంది, లేనివాడి పేదవాడికి అండగా ఉంటుంది. ఈ రాజ్యాంగంలో లేని వాళ్ళందరినీ కూడా చేర్చి అన్ని కులాలను మతాలను అన్నిటినీ కూడా చేర్చి అందరికీ లబ్ధి చేకూరేట్టు చేసింది ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలా వద్దా? పేదవాడి కోసం హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలందరినీ గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే మనం చూస్తూ కూర్చుంటే మనం అసమర్థులం అవుతామా కామా? కాబట్టి దీన్ని ఇంటింటికి తీసుకుపోవాల్సింది బాధ్యత మనందరిపైన ఉంది. దీని గొప్పతనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా పాదయాత్ర ద్వారా మనకు ఒకటే జాతీయ జెండా పట్టుకొని ఒకటే చెప్పినారు, ఈ దేశం సమైక్యంగా ఉండాలి, ఈ దేశంలో ఉన్న ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలి, అందుకోసమే మనమంతా ఏకంగా ఉండాలి, అందరూ కూడా చేయి కలిపి నడిస్తే ఈ దేశం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటుందని వారు చెప్పడం జరిగింది. మరి వాళ్ళ విభజించి పాలించు అనేది వాళ్ళది, కలిసి ఐకమత్యంగా నడుస్తాం అనేది మనది. మరి చిచ్చు పెట్టేవాడితో నడుస్తామా? అందరం కలిసి ఉండి సుఖ సంతోషాలతో ఉండే మనతో కలిసి నడుస్తాము, మనం అందరం కలిసి నడుస్తాము అనేది నిర్ణయించుకొని అందరితో ఇంటింటికి కూడా వెళ్ళి